తెలంగాణ జనసమితి పార్టీ ఉన్నట్ట లేక కాంగ్రెస్లో కలిసినట్ట? వరుసగా సీఎల్పీ సమావేశాలకు కోదండరాం హాజరవడంలో ఆంతర్యమేంటి? ఇంతకీ సీఎల్పీ సమావేశానికి కోదండరాంకు ఆహ్వానం అందుతుందా లేక తనకు తానే హాజరవుతున్నాడా? రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నాడా? కోదండరాంని నమ్ముకొని ఎటూ కాకుండా అయిపోయానని ఆ పిడికెడు మంది మదనపడుతున్నారా అంటే అవునని అంటున్నాయి టీజేఎస్ వర్గాలు. ఏప్రిల్ 29న తెలంగాణ జనసమితి పేరుతో కోదండరాం పార్టీని ఏర్పాటు చేశారు. 2018లో మహాకూటమితో కలిసి పోటీ చేసింది జనసమితి. 4 స్థానాల్లో ఆ పార్టీకి టికెట్లు కేటాయించగా మరొక 4 స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీ అంటూ బరిలో దిగారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. 2021లో కోదండరాం నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ బరిలో దిగింది. ఆ పార్టీకి వచ్చింది కేవలం 169 ఓట్లు మాత్రమే. తాజాగా 2023లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ జనసమితికి 2 ఎమ్మెల్సీ స్థానాలు, 5 కార్పొరేషన్ పదవులను ఇస్తామని, జిల్లా పరిషత్ పదవులను కట్టబెడతామని హామీ ఇచ్చారట. ఇందుకోసం 2 పార్టీల మధ్య ఒక అగ్రిమెంట్ కూడా అయింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. కోదండరాం ఎమ్మెల్సీ అయిన తర్వాత అటు పార్టీని, ఇటు తనని నమ్ముకున్న వారిని పట్టించుకోవడం లేదట. నామినేట్ పదవులు జనసమితి నాయకులకు అవకాశం ఇవ్వాలని కోదండరాం మాట మాత్రమైనా సీఎం రేవంత్ రెడ్డిని కోరడం లేదట. తనకైతే పదవొచ్చిందని ఎవరెటు పోతే నాకేంటి అన్న తీరుతో వ్యవహరిస్తున్నారట కోదండరాం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కోదండరాం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తారట. తనను తీసుకెళ్లండి అని నమ్ముకున్న 10 మంది కోరితే ఎప్పుడూ తీసుకెళ్లలేదట. కోదండరాం తీరును గమనించిన ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు తన పదవి కోసం సొంతంగానే ప్రయత్నాలు చేశారట. ఆయనకు విద్యా కమిషన్ సభ్యుడిగా అవకాశం వచ్చింది. మిగిలిన 10 మంది నేతలు మాత్రం ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని మెజార్టీ సభ్యులు కోదండరాంపై ఒత్తిడి పెంచుతున్నారట. అయినా ప్రొఫెసర్ నోరు విప్పడం లేదట. నమ్ముకున్నోళ్లకు ఎలా న్యాయం చేయాలని ఆలోచించడం లేదట. ఎమ్మెల్సీ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే వివరిస్తున్నారు అన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కోదండరాం నిత్యం వస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. అయితే సీఎల్పీ సమావేశానికి ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందుతుందా అంటే అదీ లేదట. తాము కోదండరాం సమావేశానికి ఏమీ ఆహ్వానించడం లేదని బాహాటంగానే చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కోదండరాం వస్తుంటే వద్దు అని చెప్పలేకపోతున్నామని అంటున్నారట ఆ పార్టీ వర్గాలు. సీఎల్పీ సమావేశానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కానీ ఎమ్మెల్సీ కోదండరాం మాత్రం టెన్షన్గా హాజరవుతుండడం చర్చనీయాంశమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకే కోదండరాం పదే సీఎల్పీ సమావేశాలకు హాజరవుతున్నాడు అన్న టాక్ ఉంది. 16 నెలల కాలంలో అటు ఉద్యోగులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు రోడ్లెక్కుతున్నారు. కానీ అవేవీ తనకు పట్టవన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ నేతగా కోదండరాం వ్యవహరిస్తున్నాడు అన్న విమర్శలున్నాయి. తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారా అంటే అదేం లేదు. పార్టీని విలీనం చేసిన తాము కాంగ్రెస్ నేతలుగా అయినా వ్యవహరిస్తామని, కానీ కోదండరాం అది కూడా చేయటం లేదని మండిపడుతున్నారట నమ్ముకున్న నేతలు. తన పదవి కోసమే కోదండరాం పార్టీ పెట్టి తమను వాడుకొని వదిలేశారు అని వాపోతున్నారు. తెలంగాణ ప్రజలు కోదండరాం నమ్మితే తమలాగే ఆగమయ్యేవారని అంటున్నారు టీజేఎస్ నేతలు. ఇప్పటికైనా కోదండరాం వెంట నడిచిన వారికి అండగా ఉంటారో లేదో చూడాలి.